ఈ భావాలన్నీ కూడా ఆడవాళ్ళలో నిక్షిప్తంగా లోపల ఉంటూనే ఉంటాయి, బాధపడుతూనే ఉంటారు. అయితే ఏ ఏ చిన్న విషయం వచ్చినా ఇలా ప్రవర్తిస్తారు భర్తలు అనేవాళ్ళు. ఇంకా పాతకాలం అత్తగారులు ఉంటే ఇంకొంచెం అందులో ఆయిల్ వేస్తూ ఉంటారు, అందరూ కలిసి దెబ్బలాడుతూ ఉంటారు ఆ కోడలతోటి. వయసు అవసరం లేదు అక్కడ. 25 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 40 ఏళ్ళ అనేది అవసరం లేదు, బాధించాల్సిందే. అలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఈవిడ ప్రతిదానికి కోపం చూపించింది అనుకోండి, ఇంకా చాలా పెద్ద ఫైటింగ్ అయిపోతుంది. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒకే ఒక్కసారి కోపం చూపించింది తెలుసా, మనకి పేర్లొద్దు. అప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే జీవిత కాలంలో ఆవిడ కోపం చూపించలేదు, ఒక్కసారే చూపించింది. ఇంకా అర్థం చేసుకోండి. అంటే అప్పుడు ఎంత పెద్ద రిజల్ట్ రావాలి, వచ్చి ఉంటుంది ఆవిడకి. ఇంకా మనం డీప్గా వెళ్ళొద్దు, వస్తుంది కూడా, వస్తుంది. ఎందుకంటే భరించి 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 ఒక్కసారిగా ఆవిడ కోపాన్ని చూపిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవాలి. మనం రెచ్చగొడుతున్నాం, బాధ పెడుతున్నాం, కృంగదీస్తున్నాం, అణిచివేస్తున్నాం, బానిసగా వాడుకుంటున్నాం. ఆమె హక్కుల్ని వాడుకోకుండా మనం హక్కుని లాగేసుకుంటున్నాం, ఆమెనేమో ఎక్కడికి వెళ్ళనివ్వం. ఇలా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆవిడ జీవితకాలంలో ఒక్కసారిగా ఆ కోపాన్ని చూపించింది అనుకోండి, బాగుంటుంది. అలాంటప్పుడు బాగుంటుంది. ఒక మంచి మలుపు కోసం, ఒక మంచి ఫలితం కోసం, అందరినీ అన్నిటినీ చక్కబెట్టడం కోసం ఒకసారి చూపించింది అనుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది.